ధవళేశ్వరంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరిలో 50 లక్షల చేప పిల్లలు, 5 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశారు. ధవళేశ్వరం కంచర్లా ఘాట్ వద్ద ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిలో 50 లక్షల చేప పిల్లలు, 5 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల సంక్షేమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అని తెలిపారు. చేపల వనరుల పెంపుతో పాటు లైసెన్స్ వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 4,000 మంది వేట వృత్తిలో ఉన్నప్పటికీ అనేక మంది లైసెన్స్ లేకుండా పనిచేస్తుండడాన్ని గుర్తించి ఈ నెలాఖరులోగా ప్రతి మత్స్యకార కుటుంబం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే దిశగా మత్స్య రెవెన్యూ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సచివాలయంలో 120 బోట్ నెట్, 50 రూపాయల ఫీజుతో లైసెన్స్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని, లైసెన్స్ పొందడానికి గ్రూప్ ఇన్సూరెన్స్తో పాటు అన్ని పథకాలు ప్రయోజనాలు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. సభాధ్యక్షులు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ భారతదేశంలో చేపల ఉత్పత్తిలో 25.64%, రొయ్యల ఉత్పత్తిలో 75% ఆంధ్రప్రదేశ్ నుండి వస్తుందంటే రాష్ట్ర ఆక్వా రంగం ఎంత శక్తివంతంగా ఉందో స్పష్టమవుతుందని తెలిపారు. వ్యవసాయం, ఐటీ వంటి రంగాలకు సామాన్య ప్రాధాన్యతతో ఆక్వా రంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దీనివల్ల రాష్ట్ర జీడీపీ పెరగడమే కాక ప్రజల ఆర్థికాభివృద్ధికి కూడా సాధ్యమవుతుందన్నారు. మత్స్యకార ఎదుర్కొంటున్న మార్కెట్ సవాళ్లను తగ్గించేందుకు చేపలకు 20% సైజుకు 530 ధరను నిర్ధారించడం, రొయ్యలకు 20 నుండి 100 కౌంట్లు ధరలు ప్రకటించడం వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో వేటపై ఆధారపడి ఉన్న దాదాపు 2,000 కుటుంబాలు జీవనాధారాన్ని కాపాడేందుకు చేపలు పెరిగే కాలంలో వేట నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ లోటును భర్తీ చేసేందుకు 80 నుంచి 1000 mm సైజుల్లో నాణ్యమైన చేప పిల్లలను నదిలో వదలడం ద్వారా వనరులను పెంచడమే కాక 90% సర్వైవల్ రేటు సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మోందా తుఫాన్ వంటి విపత్తుల సమయంలో ఆదాయం కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మత్స్యకారుల సహకార సంఘం 2 అధ్యక్షులకు సత్కారం, షిప్ ఫీడ్ ఫామ్, కడియం మరియు మోంతా తుఫాన్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ గ్రామ మత్స్య సహాయకులకు సత్కారం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రంలోని యూజీ, పీజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేసిన 30 మందికి సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జేడీ ఫిషరీస్ ఎన్ నిర్మలాకుమారి, మత్స్యకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మత్స్యేటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన డైరెక్టర్ పండూరి అప్పారావు, పుక్కళ్ల రాజు, తలారి మూర్తి, ఎడ్ల మహేష్, గుర్రాల వెంకట్రావు, ఆళ్ల ఆనందరావు, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సునీల్ వర్మ, స్ట్రాంగ్ పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ కూడా ఈ నెల ఎండింగ్ కల్లా కూడా ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేట్ చేసుకుని ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కల్లా కూడా ఎక్కడెక్కడైతే లైసెన్స్లకి ఇంకా అప్లై చేసుకోవాలో అందరినీ అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. సో మీ అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మన సచివాలయాల దగ్గరికి వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు నామినల్ ఫీ ఉంది. అది పే చేసుకుని మనము లైసెన్స్ కి ఇమీడియట్ గా అప్లై చేసుకుంటే ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ పోర్టల్ అంతా కూడా ఫిషరీస్ అసిస్టెంట్ వీళ్ళందరూ చేస్తారు సచివాలయం ద్వారా. సో ఈ లైసెన్సెస్ ఉంటే మనకి ఫ్యూచర్ లో గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ లేదంటే ఇతర ఎనీ అదర్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎనీ అదర్ స్కీమ్స్ కి మనకి అసలు ఎటువంటి పరిస్థితుల్లోని ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండదు. దేశ ఉత్పత్తిలో 25.64% అంటే 4వ వంతు పైచీలకు మన ఆంధ్రప్రదేశ్ లోనే చేపల ఉత్పత్తి అవుతా ఉంది. అలాగే 70% రొయ్యల ఎగుమతి ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది. 100కి 70% మన రాష్ట్రం నుంచి వెళ్తుంది. చంద్రబాబు గారు కూడా వ్యవసాయంతో పాటు ఐటీ తోటి పాటు సమానంగా మత్స్య సంపద పెంచేదానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు. దీనివల్ల రాష్ట్రానికి జీడీపీ పెరుగుతా ఉంది, ఆదాయం పెరుగుతా ఉంది, అదే రాష్ట్ర సంపద పెరుగుతా ఉంది. మీ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలన్న నిర్ణయంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. పేదరికం ఉంది, మత్స్య కార్మికులు కష్టాల్లో తుఫానుల్లో కూడా వేటాడి జీవనాభివృద్ధి సాగిస్తా ఉన్నారు. అయితే వాల్యూ యాడెడ్ లేదు. మనం ఏదో రా మెటీరియల్ లాగా చేపలు రొయ్యలు తీసుకెళ్లి రోడ్డు మీద అమ్ముతున్నాం కానీ వాల్యూ యాడెడ్ లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రొయ్యలు కూడా కౌంట్ నిర్ణయించింది.
సామాజికవేత్త, జాతీయవాది అచ్యుత దేశాయ్ సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులు విచ్చేశారు. అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్ధాప్యంలో మానసిక, శారీరక బలాన్ని అందించడం, మానవ జీవితంలో అన్ని సమస్యల నుండి ఆధ్యాత్మిక విముక్తిని పొందేలా ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన సదాచారమే సహస్ర పూర్ణ చంద్రోదయం లేదా సహస్ర చంద్ర దర్శనం. తరతరాలుగా వస్తున్న ఆచారం. ఒక వ్యక్తి తన జీవితంలో 1000వ పౌర్ణమిని ఒక ప్రత్యేక సందర్భంగా జరుపుకునే వేడుక. ఇది భారతదేశంలో ఒక సమున్నతమైన ఆచారం. ఇలాంటి చంద్రదశల మధ్య సమయం ఆచరణలో ఈ వేడుక సాంప్రదాయకంగా ఒక వ్యక్తి 81వ పుట్టినరోజుకు ముందు 3 పౌర్ణముల ముందు జరుగుతుంది. ఈ ఆచారాన్ని సహస్ర చంద్ర లేదా చంద్ర రథారోహణ కూడా పిలుస్తారు. ఇలాంటి అరుదైన, అపూర్వమైన, అమేయమైన వేడుక సహస్ర చంద్ర దర్శనోత్సవం పవిత్ర గోదావరి తీరాన చారిత్రాత్మకమైన రాజమండ్రి నగరంలో శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో సామాజికవేత్త, జాతీయవాది అచ్యుత్ దేశాయ్కి నిర్వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన మిత్రుల సారథ్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు విచ్చేశారు. అచ్యుత దేశాయ్కి అభినందనలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, అశోక్ కుమార్ జైన్, బుడ్డిగ శ్రీనివాస్, ఎన్ఎన్ఎస్ చంద్రశేఖర్, నక్కా శ్రీనగేష్, కమాండర్ సూర్రెడ్డి, చెరుకూరి వెంకటరామారావు, మాజీ మంత్రి గొర్రె ప్రకాశ్రావు కుమార్తె సునీత, న్యాయవాది పేపకాయల రామకృష్ణ, వై నిరంజన్ దేవి, గోలి సంధ్య, రాచర్ల శివ, ముత్యాల శ్రీనివాస్, గౌరినాయుడు, టీకే విశ్వేశ్వరరెడ్డి, వారణాసి వంశీ, బొడ్డు బుల్లబ్బాయి తదితరులు మాట్లాడారు. మాజీ మంత్రులు మల్లాడి కృష్ణారావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, వి భాస్కర్రాం, మద్దూరి శివసుబ్బారావు, అల్లు బాబీ, ప్రసాదుల హరినాథ్, జామిశెట్టి గాంధీ, పసుపులేటి కృష్ణ, కె సర్రాజు, వేలూరి శరత్, బండారు మధు, ఎల్ వెంకటేశ్వరరావు, ముళ్ళ మాధవ్, బోజంగి ఉమ, గుబ్బల రాంబాబు, గుమ్మిడి సమర్పణరావు, నయనాల కృష్ణారావు, బెజవాడ రంగారావు, ప్రసాదుల భాస్కర్, ప్రముఖ జర్నలిస్ట్, సూర్య సంపాదకులు విఎస్ఎస్ కృష్ణకుమార్, పలువురు ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశాయిని పూల కిరీటంతో, గజమాలతో, దుస్సాలువాతో, నూతన వస్త్రాలతో అరుణ్ కుమార్ తదితరులు సత్కరించారు. మనకి అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్ప ఆయనకి ఎదుటి మనిషితో అవసరం లేని జీవితం సాగింది, సాగుతుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తి 2 సార్లు చేసి మై సిన్సియర్ రిక్వెస్ట్ నువ్వు రావాలని అంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక పక్కన స్నేహంగా ఇలాంటి వ్యక్తిని పొందారు, రాజకీయంగా ఇంతమందిని పొందారు, ఆరోగ్యకరమైన రాజకీయం చేయడం వల్ల ఇలాంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తులు కూడా పొందగలిగారు. బహుశా నా తరంలోని జక్కంపూడి రాజా సోదరు, నా తమ్ముడు లేడు ఇక్కడ, ఆయన చూసే వెళ్ళిపోయారు. ఆయన నేను ఇంకా పేర్లు చెప్పుకోలేని వ్యక్తులు, చెప్పవలసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి రాజకీయాలు చూసి కాస్త నేర్చుకోగలిగితే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లోనే ఒక గౌరవం పెరుగుతుందని నాకు అనిపిస్తా ఉంది. తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయినా సరే అది వాళ్ళకి తట్టలేదు. ఈయన ఇక్కడ రాజమండ్రిలో కూర్చుని నెట్లో తీసి దీన్ని నాకు వెంటనే పంపించి, ఇది ఆ సిడబ్ల్యూసీ మీటింగ్లో పెట్టమన్నాడు, కానీ ఈయన ప్రెస్ మీట్ పెట్టమని చెప్పాలి. సిడబ్ల్యూసీ మీటింగ్లో చెప్పండి ఇది అని. వెంటనే ఆ ఐటమ్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుగా కానీ, కాంగ్రెస్ సభ్యులుగా కానీ మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిన మాట వెంటనే ఇంపార్టెంట్ అని తర్వాత రోజున టైమ్స్ ఆఫ్ ఇండియాలో, హిందుస్థాన్ టైమ్స్లో ఫ్రంట్ పేజీలో ఆర్టికల్ కింద వచ్చింది, పేపర్ వాళ్ళే రాసిన. ఆయన మరిన్ని పుణ్యములు చూడాలి, ఇంకో మరో 1000 అడగను కానీ అతిశక్తి అవుతుంది. కానీ ఏదేమైనా నిండు 100 ఏళ్ళు కూడా హాయిగా, ఆనందంగా, సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ అందరి తరఫున నేను కోరుకుంటూ, అరుణ్ కుమార్ గారు ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా దేశాయ్ గారి ఈ సహస్ర చంద్ర దర్శనాన్ని కార్యక్రమాన్ని మీరు రావాల్సిందని చెప్పి నన్ను కోరినప్పుడు తప్పకుండా రావాలి,
వచ్చి చివరిదాకా మాతో కూర్చోవాలని చెప్పాడు. నాకున్న బలహీనత ఆల్రెడీ వాసు చెప్పాడు. ఏదేమైనా దేశా గారు, నేను అల్లువేలపరా గారు రోజు స్కూటర్ వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొని, అది ఆ సభ వెలమ గర్జన చాలా అద్భుతంగా ఇంచుమించుగా 50-60 వేల మంది వచ్చారు స్టేడియంలో 1992లో. దానిని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అచ్యుత్ దేశాయ్ గారు ఏదో పెట్టాలని చెప్పింది. ఎలా ఉండాలంటే అచ్యుత్ దేశాయ్ గారిలో ఉండాలి. ఆయన ఎలా ఉన్నారంటే అటవీ ప్రాంతం మీద ప్రేమ ఎందుకుందంటే అక్కడ ఒక వృక్ష సంపద ఉంటుంది. వృక్ష సంపద అంటే ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియంది. తీసుకునేది తక్కువ, ఇచ్చేది ఎక్కువ. మన ప్రాణాలకి ప్రాణవాయువును ప్రసాదించేటువంటి వృక్షం ఎంత గొప్పదో, అలాగే ఈ సమాజానికి లేదా మన ప్రాంతంలో కేవలం ఏజెన్సీ ప్రాంతానికే కాకుండా తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా పెద్దలు అరుణ్ కుమార్ గారు లాంటి వారికి పెద్ద నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఒక జ్ఞాన సంపద. నేను శాసనసభ్యుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంచేతంటే సహజంగా పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, మనలో ఉండే ఎవరో శాశ్వతం కాదు. కానీ ఇవాళ ఈ పదవులన్నింటికన్నా గొప్ప ఇద్దరు మహోన్నత వ్యక్తుల యొక్క క్యాలబరీ కెపాసిటీ ఏంటనేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తే ఆ జీవితం సంపూర్ణంగా ధన్యమైందనడానికి ఇవాళ ఈ సభే ఒక సాక్ష్యం. ఇవాళ మనం చాలా సభలు చూస్తుంటాం, మాసులు లక్ష. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారంటే ఈ పట్టణం నుంచి, రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఆయన ఎన్నో సమావేశాలు, లక్షలాది సభలు చూస్తుంటారు. కానీ మరి ఇవాళ నేను ఏదో సేవ చేశానని చెప్తాను. నేను ఎవరికి సేవ చేయలే. సేవ మీకు చేశాను అనుకోవడం కాదు, మీకు ఆ పని చేసే అవకాశం కల్పించారు. ఏంటంటే నేను ప్రతి వాళ్ళకి చెప్పేవాళ్ళు, రాజకీయాల్లో మీరు పెరగాలంటే ఎవరు పెద్దలు ఎద్దటోళ్ళు చెప్పింది వినండి. వాళ్ళ బాధలయాలు చెప్పితే మీరు తీర్చవసంలో కలిసి వింటే ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేవాళ్ళు. అలాగే అప్పుడున్న పూర్వాలందరూ కూడా కార్పొరేట్లోనే ఉండి ఎవరైనా చాలామంది అలాగే పాటించారు. రాజకీయాల్లో విలువైపోయింది. కనీసం మన దగ్గరికి ఎవరైనా ఒక పని వస్తే మనకు అవకాశం కల్పిస్తున్నాడు వాడు అని గమనించండి. అంతేగాని మీరు ఏదో సేవ చేస్తున్నాము అని అనుకోవద్దు. అలాగే అరుణ్ కుమార్ గారు ఏంటంటే ఎవరైనా నా దగ్గరికి వచ్చారంటే వాడికి చెప్తే వింటే చాలు అన్న ఉద్దేశంతోనే ఆయన 10 ఏళ్ళు పదవి చేసేది. మీరందరూ కూడా మీ జీవితాల్లో అందరూ వృద్ధిలోకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ అయితే నేను అతి సామాన్యాన్ని అసామాన్యాన్ని చేసి మీరు జరిపించారు, ఇష్టమైన పని చేయించారు. కానీ ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలిసే భావించాలి. సంతోషం. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. రాజమహేంద్ర రూరల్ రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవరకుమారి దంపతుల ఆధ్వర్యంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన 31వ రోజు రాజమండ్రి వాస్తవ్యులు జట్టి రవికాంత్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వాములకు, భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, రాయుడుపాకలు చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు.
కాకివారిపురంలో మహారుద్ర హోమం, మహాశివరాత్రి పూజలు నిర్వహించారు. శ్రీ వివేకానంద సనాతన ధర్మ ప్రచార సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస శివరాత్రి లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా కార్తీక బహుళ చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా మహారుద్ర హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టు లాంచీల రేవు ఎదురుగా ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి భవనంలో బ్రహ్మశ్రీ తొయ్యేటి సీతారామశర్మ పురోహితులు మార్కండేయ స్వామి ఘాట్కు వెళ్లి గోదావరి మాతకు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి హారతులిచ్చారు. చండీ పారాయణ, శివ దశ సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణం, లింగార్చన, సుందరకాండ పారాయణం, నవగ్రహ ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అర్చన నిర్వహించారు. సాయంత్రం నందీశ్వర పూజ, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, మహారుద్ర హోమం, పూర్ణాహుతి జరిగింది. వంశ పారంపర్య ధర్మకర్తలు కాకి నాగేశ్వరరావు అండ్ బ్రదర్స్ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ధూళిపాళ మహదేవమణి దంపతులు, ఇన్నీస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, బోర్లగడ్డ సుబ్బారాయుడు, బత్తుల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఇన్నీస్పేటలో గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. స్థానిక ఇన్నీస్పేట శాఖా గ్రంథాలయంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మండల విద్యాశాఖాధికారి అయ్యంకి దుర్గా తులసీదాస్, కామిరెడ్డి వెంకటరమణ హాజరై విద్యార్థులకు హితవచనాలు పలికారు. చల్లా శంకర్రావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు, పెద్దలకు గౌరవాన్నివ్వాలన్నారు. చదువుతోనే సంస్కారం అలవడుతుందని పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మరువరాదన్నారు. పాఠ్య పుస్తకాలే కాకుండా మహనీయుల చరిత్ర పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలన్నారు. లైబ్రరీలు జ్ఞాన కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ వార్షికోత్సవాలను చక్కగా నిర్వహించిన రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, నూతనంగా ఏర్పాటైన గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. మరో అతిథి రాజమహేంద్రం రూరల్ ఎంఈఓ అయ్యంకి దుర్గా తులసీదాస్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లైబ్రరీకి వెళ్లి దినపత్రికలు, రెఫరెన్స్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. చదువు జ్ఞానం కోసం, వ్యక్తిత్వం కోసమని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డిబాబు సభాధ్యక్షత వహించారు. ఇన్నీస్పేట అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వాడ్రేవ్ అలివేలు గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాల లక్ష్యాలను, ఈ వారం రోజుల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు వివరించి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. వార్షికోత్సవాలలో జరిగిన పుస్తక పఠనం, చిత్రలేఖనం, వక్తృత్వం, క్రాఫ్ట్ వర్క్స్ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి డైట్ ప్రిన్సిపల్ కామిరెడ్డి వెంకటరమణ, పవర్స్ ఎయిడెడ్ యూపీ స్కూల్ ఉపాధ్యాయులు పరస జగన్నాథరావు, ట్రస్ట్ సభ్యులు మతల రమేష్, సీతాపతి దేవ, చలుమూరి సత్యనారాయణ, ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇన్నీస్పేట కమిటీ సభ్యులు వానపల్లి శ్రీరామచంద్రమూర్తి, బాబ్జీ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ స్కూల్స్ మరియు కాలేజెస్ విద్యార్థులు, టీచర్సు, లెక్చరర్లు హాజరయ్యారు. విశ్రాంతి గ్రంథాలయ ఉద్యోగులు మారిశెట్టి సత్యనారాయణ, లక్ష్మయ్య, చాగంటి వెంకటలక్ష్మి, నరసింహరావు, పద్మావతి, మాధవి తదితరులు పాల్గొన్నారు. రెడ్డిబాబు గారికి, అట్లాగే అతిథులు వచ్చిన మతల రమేష్ గారికి, కామారెడ్డి వెంకటరమణ గారికి, వెనకొచ్చాను సార్, ఎంఏఓ గారికి, స్టెప్ వెనకండి, అట్లాగే సభా మన వాడ్రేవ్ అలివేలు గారు ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ కొత్తగా వారు వచ్చారు. మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఏం చేశారు, తాత ముత్తాతలు ఏం చేశారు, వెనక వాళ్ళు ఏం చేశారు, దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, మనం ఏం చేయాలి, మన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలనేది నిర్ణయించుకుంటాం. అది చరిత్ర తెలుసుకోవడం వలన మనకు వచ్చే ప్రయోజనం. చాలా మంది అనుకుంటున్నారు కదా, ఇవాళ మీరు అంటున్నది వాళ్ళు అంటే లైబ్రరీలు అనే అవకాశం ఎక్కడుంది? ప్రతి పాఠశాలలో నేటి ప్రభుత్వం కూడా లైబ్రరీ పీరియడ్ ఈవినింగ్ లాస్ట్ 1 hour లైబ్రరీ పీరియడ్ ఉన్నది.
రాజమండ్రి ఆర్యాపురం 39వ డివిజన్ డాక్టర్ ఏబిఎన్ పార్క్ పుస్తక పఠనాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆర్యాపురం 39వ డివిజన్లో ఉన్న డాక్టర్ ఏబిఎన్ పార్క్ పుస్తక పఠనాలయంలో గ్రంథాలయ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. సంస్థ కార్యదర్శి మహంతి లక్ష్మణరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా గోరుగుంతల వరప్రసాదరావు, రిటైర్మెంట్ జిల్లా గ్రంథాలయ అధికారి మారిశెట్టి సత్యనారాయణ విచ్చేశారు. వారు మాట్లాడుతూ పిల్లలు స్కూలు నుండి ఇంటికి వచ్చాక దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి దేశంలో జరుగుతున్న వార్తలు, పుస్తకాల ద్వారా ప్రపంచ చరిత్ర చదివి విజ్ఞానం పొందాలన్నారు. పిల్లలు వేసిన డ్రాయింగ్ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, జామిశెట్టి అప్పాజీ, కోరేపరి బొల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమకారులు అంటే మన దేశవ్యాప్తంగా ఉన్న స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి దేశ నాయకులందరూ కూడా గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా అలాగే తీసుకెళ్లారు. వాళ్ళందరూ కూడా ఈ గ్రంథాలయ ఉద్యమంలో పాటుపడిన వాళ్ళందరూ పూర్తి ప్రజాతన దినోత్సవం ఒక రోజు జరుపుకుంటాం. ఆ ఉద్యమకారులు అందరూ కూడా స్మరించుకుని వాళ్ళ వల్ల మనం ఈ గ్రంథాలయాల్లో వచ్చి చదువుకోవడానికి, ఈ షెల్టర్ ఏర్పాటు చేయడానికి, ఈ షెల్టర్ సమకూర్చినటువంటి దాతలు ఉన్నారు. మన మేయర్ రజనీ శాస్త్రి గారు, పంతం కొండలరావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా కృషి చేయడం వల్ల ఇటువంటి భవనాలు వచ్చినాయి మనకు రాయమండ్రి. అందరూ కూడా ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకొని బాగా చక్కగా చదువుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా గ్రంథాలయానికి చదువుకుంటాం. వాళ్ళ ముగింపు సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీంట్లో పాల్గొన్నటువంటి వారు అలాగే వివిధ రకాలైనటువంటి ప్రైజులు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని ప్రైజులు మీరు పొందాలని కోరుకుంటున్నాను. మనకి గ్రంథాలయ వారోత్సవాల పితామహులు మనకి వెంకటరమణయ్య గారు, ఆయన మన తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. అది గుర్తుపెట్టుకోండి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రంథాలయ వారోత్సవాలు. ఈరోజు టైము కొద్దిగా ఖాళీ చేసుకొని ఇక్కడికి వస్తే ఒక అరగంట 4 నుంచి 8 వరకు మనకు తీసుంటుంది. అందుకని ప్రారంభ దశలోని గ్రంథాలయాలు ఉద్యమంతో పాటు స్వాతంత్రోద్యమం కూడా రెండు కలిపి ఆ రోజుని బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలన చేస్తున్న రోజుల్లో దేశ స్వాతంత్రం కోసం గ్రంథాలయాన్ని కూడా స్వాతంత్రోద్యమంలోనూ భాగం చేసి ఆ రోజున నడిపారు. వీరందరూ కూడా గ్రంథాలయాలు అలా పుట్టబడ్డాయి. రాజమండ్రి మోరంపూడి వద్ద శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం మోరంపూడి వద్ద శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాస బహుళ అమావాస్య సందర్భంగా విశేషంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి సాయంత్రం సంధ్యా సమయంలో దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి కర్పూర హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. కార్తీక మాసం నెల రోజులు స్ఫటికలింగానికి అభిషేకాలు నిర్వహించామని, అలాగే ప్రతి సోమవారం అన్నదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. రాజమండ్రి జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద శివపార్వతుల కళ్యాణం జరిగింది. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాస అమావాస్య పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఆలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు దంపతులు నిర్వహించారు. మురళీకృష్ణమాచార్యులు కళ్యాణాన్ని జరిపించారు. అధిక సంఖ్యలో దంపతులు, భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, సేవారత్న లొల్లుబట్టు శ్రీనివాసరాజు, బీజేపీ సురేంద్ర దంపతులు, సత్యనారాయణ మరియు జ్ఞాన సరస్వతి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి వీరేశలింగం పురమందిరంలో గల జూబ్లీ లైబ్రరీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలలో భాగంగా రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పురమందిరంలో గల జూబ్లీ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ సమాజ్ ఆధ్వర్యంలో గల గత 6 రోజులుగా నిర్వహించబడుతున్న వివిధ సాంస్కృతిక విద్యా పోటీలు నేటితో విజయవంతంగా ముగిశాయి. జూబ్లీ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ సమాజ్ కార్యదర్శి ఆకుల వీర్రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవంలో విజేతలకు బహుమతులు అందించారు. ముగింపు ఉత్సవానికి టౌన్ హాల్ ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు మద్దూరి శివసుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేస్తూ విద్యార్థులు తమ నిత్య జీవితంలో చదువుతో పాటు క్రీడల్లోనూ జనరల్ నాలెడ్జ్లోనూ పోటీల్లోనూ పాల్గొనాలని, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పడతాయని, అవి మీకు ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఉపయోగపడతాయని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో జూబ్లీ లైబ్రరీ అధ్యక్షులు జగన్నాథ వెంకటరెడ్డి, ప్రముఖ న్యాయవాది శరత్, లైబ్రరీ కార్యవర్గ సభ్యులు రోమా భరద్వాజ్, కురుమళ్ళ ఆంజనేయులు, దేవిశెట్టి చక్రధర్, లైబ్రరీన్ విటివి సుబ్బారావు, ఎస్వి రంగారావు, ఎస్వి రమణారావు, బిక్కు అచ్యుత్ మరియు పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. జీవితంలో చాలా ముఖ్యంగా కావాల్సింది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం. సరదా చెప్తాను, నేను 8వ క్లాసు విజయనగరంలో స్కూల్లో చేరాను. చేరిన 3 నెలలతో 4 నెలలకు స్పోర్ట్స్ యాక్టివిటీ కాంపిటీషన్స్ పెట్టారు. యాక్టివ్గా 11 ఈవెంట్. క్యాన్సర్ వ్యాధి బాధితునికి భట్రాజు బంధువులు ఆర్థిక సాయం అందించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అంజనీ కుమార్ రాజా అధిక రక్తస్రావం అవడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఎమర్జెన్సీగా తీసుకొచ్చారు. అక్కడ ఆసుపత్రి వారు అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భట్రాజా బంధువులు ఆర్థిక సహాయం అందించి 32,500 రూపాయలు అందజేయడం జరిగింది. ఆపదలో ఆదుకున్న భట్రాజుల బంధువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి ఆర్యాపురం కొత్త రోడ్ లింగంపేట వేంబి గృహాల వద్ద అమ్మవారి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం కొత్త రోడ్డు లింగంపేట వాంబే గృహాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహాయం చేసిన వారు పిల్లి సత్యనారాయణ, పిల్లి కన్నమ్మ, వారి కుటుంబ సభ్యులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 500 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పడాల వెంకటేష్ ఫ్రెండ్స్ సర్కిల్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రోటరీ ప్రముఖులు పట్టపగల వెంకట్రావు సతీమణి పట్టపగలు అనంతరామలక్ష్మి స్వర్గస్థులయ్యారు. విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. పట్టపగల వెంకట్రావు దంపతులకు 4 కుమార్తెలు. ఆమె పార్థివ దేహాన్ని ఈరోజు సాయంకాలం కేఎల్ఎం స్టోర్ పక్క వీధిలో మల్లిన నగర్లోని పట్టపగల వెంకట్రావు స్వగృహానికి తీసుకువచ్చారు. అక్కడి నుండి శనివారం ఉదయం ఇన్నీసిపేట కైలాస భూమికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. రోటరీ ప్రముఖులు పట్టపగల వెంకట్రావు సతీమణి పట్టపగలు అనంతరామలక్ష్మి స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పట్టపగలు అనంతరామలక్ష్మి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. సిసిసి సమాప్తం. నమస్కారం.